రేనీరా టార్గేరియన్, క్వీన్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. తన లైఫ్ అంతా ఏదీ తాను కోరుకున్నట్టు జరగలేదు. తాను క్వీన్ అయ్యే ప్రాసెస్లో ఎన్నో కోల్పోయింది. ఈరోజు మనం రేనీరా టార్గేరియన్ గురించి మాట్లాడుకుందాం. కింగ్ జెహెరిస్ 7 కింగ్డమ్స్ ని 50 ఏళ్ల పాటు పరిపాలించి ఆ తర్వాత రేనీరా తండ్రి అయిన విసేరిస్ ని కింగ్ గా ఎంచుకున్నాడు. విసేరిస్ కి ఎమ్మాఆరిన్ కి పుట్టిన మొదటి వారసురాలే రేనీరా టార్గేరియన్. విసేరిస్ కి మాత్రం వారసుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. దీంతో ఎన్నోసార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. చాలాసార్లు బిడ్డ కడుపులోనే చనిపోయేవాడు. రేనీరా అమ్మ అయిన ఎమ్మాఆరిన్ కి ఈ కాన్పుల వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చేవి. తన బాధని మొత్తం రేనీరా చూస్తూ పెరిగింది. ఒకసారి ఒక ప్రెగ్నెన్సీలో బిడ్డ అడ్డం తిరుగుతుంది. గ్రాండ్ మైస్టర్స్ ఎమ్మా చనిపోతుందని, ఒకవేళ బిడ్డను కోసి బయటకి తీస్తే కనీసం బిడ్డైనా బతుకుతాడు అని విసేరిస్కి చెప్పారు. విసేరిస్కి ఎమ్మా మీద ఎంత ప్రేమ ఉన్నా చివరికి వారసుడి కోసం బిడ్డను బయటకు తీయమని చెప్పాడు. అలా ఎమ్మా తన లేబర్ ఛాంబర్స్లోనే కన్నుమూసింది. బయటకి వచ్చిన ఆ పిల్లవాడు కేవలం ఒక 10 నిమిషాలకే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు. ఒక్కరోజులో రేనీరా వాళ్ల అమ్మ మరణాన్ని, పుట్టిన బిడ్డ మరణాన్ని చిన్న వయసులోనే చూడాల్సి వచ్చింది. రేనీరా వాళ్ల నాన్నమీద కొంత కోపం పెంచుకోవడానికి కారణం ఇదే. తన అమ్మ చావు నుండి బయటపడటానికి రేనీరాకి చాలా సమయం పట్టింది. ఈ టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అలిసెంట్ హైటవర్ తన పక్కనే ఉండేది. అలిసెంట్ హైటవర్ అప్పటి హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన ఒట్టో హైటవర్ కూతురు. రేనీరా మరియు అలిసెంట్ చిన్నప్పటినుండి చాలా మంచి ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఇద్దరూ కలిసే గడిపేవారు. విసేరిస్కి కూడా తన భార్య చనిపోయిన బాధలో నుంచి బయటకి రావడానికి చాలా టైం పట్టింది. విసేరిస్కి ఒక తమ్ముడున్నాడు. అతనే డేమన్ టార్గేరియన్. రేనీరా అమ్మాయి కావటంతో అప్పటికి డేమనే విసేరిస్కి హెయిర్గా ఉండేవాడు. కాని ఒట్టోకి డేమన్కి అస్సలు పడదు. డేమన్కి హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అవ్వాలని ఎంతగానో ఉండేది. కాని ఒట్టో ఎప్పుడూ కింగ్కి డేమన్ గురించి చెడు విషయాలు మాత్రమే చెప్పేవాడు. కింగ్ విసేరిస్కి మాత్రం తన తమ్ముడంటే ఎప్పుడూ ప్రేమ ఉండేది. క్వీన్ చనిపోయిన ఒకరోజు డేమన్ కింగ్స్ ల్యాండింగ్లోని ఒక బ్రాథల్కి వెళ్తాడు. డేమన్ నిజానికి విసేరిస్ కోసం బాధపడుతూ ఉన్నా పక్కనే ఉన్న తన ఫాలోవర్స్ ఇంకా నువ్వే నెక్స్ట్ కింగ్, నీకింక ఎవరూ అడ్డులేరు అని అరవడం మొదలు పెడతారు. నిజానికి డేమన్ ఏమీ దీనిని మనస్ఫూర్తిగా తీసుకోడు. ఒట్టో హైటవర్ దీనిని ఛాన్స్గా తీసుకుని డేమన్ మీద విసేరిస్కి జరిగిన విషయం చెప్తాడు. దాంతో విసేరిస్ చరిత్రలో ఎప్పుడూ లేని డెసిషన్ తీసుకుని రేనీరాను తన హెయిర్గా డిక్లేర్ చేస్తాడు. దీంతో ఒట్టో అనుకున్నట్టుగానే విసేరిస్ మైండ్లో నుంచి డేమన్ను దూరం చేస్తాడు. ఆ తర్వాత తన సొంత కూతురిని వెళ్లి కింగ్తో ఖాళీగా ఉన్న సమయం గడపమని, కింగ్ ఏది చెప్తే అది చెయ్యమని చెప్తాడు. అలిసెంట్ ఈ విషయాన్ని రేనీరాకి కూడా తెలియకుండా ఉంచుతుంది. నిజానికి రేనీరా మరియు అలిసెంట్ ఇద్దరూ ఒకే ఏజ్ వాళ్లే. కాని ఒట్టోకి పవర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల తన సొంత కూతురునే కింగ్ దగ్గరకు పంపుతాడు. చివరికి రైనీరా తండ్రి విసేరిస్ ఆమె ప్రాణ స్నేహితురాలైన అలిసెంట్ను రెండవ పెళ్లి చేసుకుంటాడు. రైనీరా దీనిని ఒక మోసంలా తీసుకుంటుంది. తన అమ్మ స్థానాన్ని తన సొంత ఫ్రెండ్ తీసుకోవడాన్ని రైనీరా జీర్ణించుకోలేకపోతుంది. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఒక గ్యాప్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రేనీరాను హెయిర్గా ప్రకటించాక తన బాబాయ్ అయిన డేమన్కి ఒక కొత్త కోరిక పుడుతుంది. ఎలాగైనా రేనీరాను గనక పెళ్లి చేసుకుంటే తాను కింగ్ అవ్వచ్చని అనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే ఒక రాత్రి డేమన్ రేనీరాను బయటకు తీసుకెళ్తాడు. అక్కడొక ప్లెజర్ హౌస్లో ఇద్దరూ ఒకటవ్వబోతారు. కాని డేమన్కిది తప్పనిపించి తనని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. రేనీరా మాత్రం తన ఫీలింగ్స్ ని ఆపుకోలేక తన ప్రొటెక్టర్ అయిన క్రిస్టన్ కోల్తో ఆ రాత్రిని గడుపుతుంది. ఒట్టో మాత్రం కింగ్కి డేమన్ తన కూతురుని తీసుకెళ్లి ఏమార్చినట్టు చెప్తాడు. విసేరిస్ ఈ మాటలను ఖండించి ఒట్టోను హ్యాండ్ ఆఫ్ ద కింగ్ పదవి నుండి తీసేస్తాడు. ఒట్టోను తొలగించిన తర్వాత రేనీరాకు ఇష్టం లేకపోయినా ఆమెను లేనార్ వెలారియన్కు ఇచ్చి పెళ్లి చేశారు. లేనార్తో ఒక కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్న రేనీరాకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. లేనార్ ఒక గే అని, అతనికి అమ్మాయిల మీద ఎలాంటి ఆసక్తి లేదన్న విషయం పెళ్లైన కొద్ది రోజులకే రేనీరాకు అర్థమైపోయింది. అలిసెంట్కు వరుసగా పిల్లలు పుడుతుండటంతో సింహాసనానికి తనను ఎక్కడ దూరం చేస్తారో అన్న భయం రేనీరాను ఎప్పుడూ వెంటాడేది. దాంతో ఎలాగైనా వారసులను కనాలన్న ఉద్దేశంతో అప్పటి తన నైట్ అయిన హార్విన్ స్ట్రాంగ్తో పిల్లలను కంటుంది. కాని ఆ పిల్లలు లేనార్కు పుట్టినవాళ్లు కాదని అలిసెంట్ బలంగా నమ్మేది. దాంతో పిల్లాడు పుట్టిన వెంటనే తన దగ్గరకు తీసుకురావాలని చెప్పి మరీ వాళ్ల జుట్టు రంగు చూసి పరోక్షంగా విసేరిస్ను ఎద్దేవా చేసేది. అయినా సరే విసేరిస్ మాత్రం ఎప్పుడూ రేనీరాను తప్పుపట్టలేదు. ఎప్పటికైనా వాళ్లే తన వారసులన్న మాట మీద ఆయన గట్టిగా నిలబడేవాడు. ఆ విధంగా రేనీరాకు హార్విన్ స్ట్రాంగ్తో 3 పిల్లలు పుడతారు. వాళ్లే జెసేరిస్, లుసేరిస్ మరియు జోఫ్రీ. తన కొడుకుకి ప్రిన్సెస్కి మధ్య ఉన్న ఈ రహస్య సంబంధం గురించి తెలుసుకున్న లైనల్ స్ట్రాంగ్ గిల్టీగా ఫీలయ్యి తన హ్యాండ్ ఆఫ్ ద కింగ్ పదవికి రాజీనామా చేస్తాడు.
ఈ అవకాశాన్ని వాడుకున్న అలిసెంట్ తన తండ్రి ఒట్టో హైటవర్ను మళ్లీ ఆ పదవిలో కూర్చోబెడుతుంది. ఇంకో పక్క రేనీరా పిల్లల్ని అందరూ బాస్టర్డ్స్ అని గుసగుసలాడ్డం మొదలుపెడతారు. ఈ ఎత్తిపొడుపు మాటల్ని రేనీరా ఎంతమాత్రం భరించలేకపోతుంది. సరిగ్గా అదే సమయానికి అటు డేమన్ రెండవ భార్య అయిన లేనా వెలారియన్ కూడా చనిపోతుంది. దీంతో సింహాసనంపై తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలంటే తనకు డేమన్ తోడు ఖచ్చితంగా కావాలని రెనీరా నిర్ణయించుకుంటుంది. అందుకోసం తన భర్త లేనార్ చనిపోయినట్టు ఒక నాటకమాడి అతన్ని తన ప్రియుడితో కలిసి ఎవరికీ తెలియకుండా దూరంగా పంపించేస్తుంది. అలా పక్కా ప్లాన్తో తన దారి సుగమం చేసుకున్న రెనీరా వెంటనే డేమన్ను పెళ్లి చేసుకుని తన క్లెయిమ్ను స్ట్రాంగ్ చేసుకుంటుంది. డ్రిఫ్ట్ మార్క్ పాలకుడైన లార్డ్ కార్లిస్ వెలారియన్ సముద్రంలోకి వెళ్లి చాలా కాలం పాటు తిరిగిరాడు. బహుశా అతను చనిపోయి ఉంటాడని అందరూ భావిస్తారు. ఆ లెక్కన డ్రిఫ్ట్ మార్క్ వారసత్వం రెనీరా పిల్లలకు రావాలి. కాని వాళ్లకు హార్విన్ స్ట్రాంగ్ కు పుట్టిన పిల్లలు కాబట్టి ఆ సింహాసనం తనకే దక్కాలని కార్లిస్ తమ్ముడు పోటీకి వస్తాడు. అప్పుడు ఒట్టో హ్యాండ్ ఆఫ్ ద కింగ్ గా ఉండడంతో ఈ అవకాశాన్ని తన కూతురి కొడుకులను కింగ్ చేయడానికి వాడుకుందామనుకుంటాడు. నిండు సభలో అందరి ముందు రేనీరా పిల్లలు లేనార్కి పుట్టలేదు కాబట్టి కార్లిస్ తమ్ముడికే సింహాసనాన్నిచ్చేలా తీర్పిస్తే అక్కడితో రేనీరా పని అయిపోతుంది. ఇంకా ప్రజలు తనని క్వీన్గా భావించరని ఒట్టో ప్లాన్ చేస్తాడు. కాని రైనీరా వెళ్లి విసేరిస్ని ఆ రోజు సపోర్ట్ చేయమనడంతో విసేరిస్ కింగ్గా ఆ సభనే అటెండ్ అవుతాడు. కార్లిస్ తమ్ముడు చేసిన ఆరోపణలను ఖండించి అతని నాలుకని తెగకోయమని ఆదేశిస్తాడు. అక్కడే ఉన్న డేమన్ అతని తలని సగానికి నరికేస్తాడు. ఆ రోజు నైట్ డిన్నర్కి కింగ్ విసేరిస్ తన మొత్తం ఫ్యామిలీని పిలుస్తాడు. అక్కడ అందరికీ క్లియర్గా మనలో మనం కొట్టుకోవద్దని, మనమంతా ఒక ఫ్యామిలీ అని ఎంతో ఎమోషనల్ అయ్యి రైనీరానే నెక్స్ట్ క్వీన్ అని చెప్తాడు. కాని ఇక్కడ నుంచి రైనీరా జీవితం తలకిందులైపోతుంది. రైనీరా కింగ్స్ ల్యాండింగ్ ని వదిలి వెళ్లిన కొన్ని రోజులకే విసేరిస్ చనిపోతాడు. అతను చనిపోయే ముందు సాంగ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ ను తలచుకుంటూ చనిపోతే అలిసెంట్ మాత్రం తన కొడుకు ఏగాన్ని కింగ్ అవ్వమన్నట్టు తప్పుగా అర్థం చేసుకుంటుంది. దాంతో విసేరిస్ చనిపోయిన వార్తను రైనీరాకి తెలియజేయకుండా తన కొడుకు ఏగాన్ని కింగ్గా మారుస్తుంది. విషయం తెలిసిన రైనీరాకి అసలేం అర్థం కాదు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక 6 నెలలకే ప్రసవం జరిగి ఆమె బిడ్డ చనిపోయి పుడుతుంది. తన తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకుని తానే క్వీన్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. తన క్లెయిమ్కు మద్దతుగా ఉండాలని వేరే హౌజెస్కి మెసెంజర్స్ ని పంపుతుంది. అలా నార్త్ కి తన పెద్ద కొడుకు జసేరిస్ ను స్టార్స్ ని కలిసి రమ్మని పంపితే స్టామ్జండ్ కి చిన్న కొడుకు లుసేరిస్ ని పంపుతుంది. లుసేరి స్టామ్జండ్ కి వెళ్లేసరికి అక్కడ వేగార్తో ఏమండుంటాడు. చెప్పాల్సింది చెప్పి తిరిగి వస్తుండగా లుసేరిస్ ను అదుపు తప్పిన వేగార్ డ్రాగన్తో సహా నమిలి చంపేస్తుంది. వార్త విన్న రైనీరా కుప్పకూలిపోతుంది. ఒకే సమయంలో తన తండ్రిని చిన్న కొడుకును పోగొట్టుకుని ఎంతో బాధపడుతుంది. తన భర్త రైనీరాతో గొడవపడి తనకి దూరంగా వెళ్ళిపోతాడు. ఒంటరిది అయిపోయిన రైనీరా డ్రాగన్స్ ని సంపాదించడం కోసం బాస్టర్డ్స్ ను డ్రాగన్ రైడర్స్ గా ఎన్నుకుంటుంది. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ గుల్లెట్లో లార్డ్ కార్లిస్ షిప్స్ ను ట్రయార్కీ ఆర్మీ అటాక్ చేస్తారు. డ్రాగన్తో తానే వెళ్తానని రైనీరా డిసైడ్ అయినా పెద్ద కొడుకు జసేరిస్ తనను గదికి తాళం వేసి తానే పోరాటానికి వెళ్తాడు. తనకున్న ఎక్స్పీరియన్స్ సరిపోక రైనీరా పెద్ద కొడుకైన జసీరిస్ అక్కడే మరణిస్తాడు. 3 పిల్లలను కోల్పోయిన రైనీరా ఒంటరిదైపోతుంది. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏకాంతంలో రోదిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన డేమన్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాడు. ఇంతలో వేగార్ కింగ్స్ ల్యాండింగ్ ను వదిలి వెళ్లిందన్న వార్త డేమన్ కు తెలుస్తుంది. అదే సరైన సమయమని భావించి డేమన్ ఆమెను ఒప్పించి కింగ్స్ ల్యాండింగ్ ను ఆక్రమిస్తారు. దీంతో రైనీరా క్వీన్ అవుతుంది. కాని ఆమెకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రైనీరా నియమించుకున్న డ్రాగన్ రైడర్స్ ఆమెకు ద్రోహం చేసి వేరే పక్షంలో చేరుతారు. డేమన్ వేగార్ మీద యుద్ధం కోసం హ్యారెన్ హాల్కు వెళ్తాడు. ఒక పక్క కింగ్స్ ల్యాండింగ్లో ప్రజలు తిరుగుబాటు చేసి డ్రాగన్లను చంపేస్తారు. ఈ గందరగోళంలో ఆమె 3వ కొడుకు జెఫ్రీ రైనీరా డ్రాగన్ అయిన సిరాక్స్ను ఎక్కి ప్రమాదవశాత్తు మరణిస్తాడు. 4 పిల్లలను కోల్పోయిన రైనీరా చివరకు తన కిరీటాన్ని అమ్మి డ్రాగన్ స్టోన్కు తిరిగి వెళ్తుంది. అక్కడ కాచుకుని ఉన్న ఏగాన్ తన డ్రాగన్ సన్ఫైర్తో రైనీరాను తన కొడుకు ముందే కాల్చి చంపేస్తాడు. కాల్చిన ఆమె శవాన్ని సన్ఫైర్ అక్కడే తినేస్తుంది. ఒక యువరాణిగా తన వారసత్వం కోసం 4 పిల్లలను బలి ఇచ్చుకుంటుంది. రైనీరా జీవితం మొత్తం విషాదాలతోనే నిండి ఉంటుంది. మొదట తన తల్లిని కోల్పోతుంది. ఆపై క్వీన్ అవ్వాలనే ప్రయత్నంలో తన సొంత స్నేహితురాలే ఆమెను మోసం చేస్తుంది. తనకు గే భర్త ఉండటం వల్ల పిల్లల పుట్టుకపై ఎన్నో నిందలు ఎదుర్కొంటుంది. తన 4 పిల్లలను పోగొట్టుకుని చివరకు తన కొడుకు కళ్ల ముందే చంపబడుతుంది. ఏదేమైనా
ఈ హౌస్ ఆఫ్ డ్రాగన్స్లో రైనీరా కన్నా బాధాకరమైన పాత్ర మరొకటి లేదు.